హలో 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 వెల్కమ్ టు గానసుధ మన టాంటెక్స్ రేడియో. ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారం అవుతుందండి. మీరు అందరూ చక్కగా మన రేడియో ఆజాద్ ట్యూన్ చేసేసి హ్యాపీగా మా ప్రోగ్రాం వినాలి అంటే 107.9 FM HD4 రేడియో పెట్టేసుకొని మా ప్రోగ్రాంని వింటూ ఆనందంగా ఆహ్లాదంగా, ఈ బయట వాతావరణం ఏమీ అంత చల్లగా ఏమి లేదు, సో వేడిగా ఏం చెప్పలేను దానికి. కోల్డ్ ఐదర్ చెరుకు రసం కానీ, మామిడి పళ్ళ రసం కానీ, మామిడి కాయలు తింటూ చల్లగా మ్యాంగో లస్సీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు గానసుధ అండి. మీ ఆర్జే సాయి, నేను మీ ఆర్జే లక్ష్మీ పాలేటి వచ్చేసామండి. మరొక మంచి అంశం మేము ముందుకు తీసుకొచ్చేసాము. ఇవాళ మన అంశం ఏంటో తెలియాలి కదండి. మన టాపిక్ వచ్చేసి, మీరు ఎప్పుడైనా అనుకోకుండా ఇబ్బందుల్లో చిక్కుకున్నారా? అది లైఫ్ కదా, లైఫ్. సో లైఫ్లో ఎప్పుడు కూడా మనకి అంటే ఇబ్బంది లేకుండా అయితే ఏది ఉండదు సాయి. కరెక్ట్. సో ముందుకు వెళ్ళాలన్న ఇబ్బందిగా ఉంటుంది, అయిపోయిన తర్వాత కూడా మనం చూసుకుంటున్నాం, ఇహో ఇంత ఇబ్బంది పడుతూ మనం ముందరికి వెళ్ళగలిగామా అనుకుంటాం కదా. అదే. సో అందుకని మన ఈ టాపిక్ ఎంచుకున్నాం ఈరోజు. సో ఆ టాపిక్కి వెళ్ళబోయే ముందు మనం ఒక పాట వేసుకుందామా? ఎందుకంటే ఎందుకు చెప్పు, దేనికోసం చెప్తే మన ఫేవరెట్ లవబుల్ అండ్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ సింగర్, ఆవిడ గొంతులో మాధుర్యమే కాదండి, ఆవిడ మనసు కూడా అంతే స్వచ్ఛంగా మాధుర్యంగా ఉంటుంది. ఎవరో కాదండి, మన ఎస్ జానకి గారు. ఇంకా మనతో పాటు లేరు అనేది నేనైతే తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఆవిడ పాటలు విని పెరిగాను, ఆవిడ పాటలు వింటూ చాలా, నాకు ఎప్పుడైనా డౌన్ ఉన్నా సరే ఎంతో మెలోడియస్ సాంగ్. ఒక గొంతులో ఆవిడ చిన్న పిల్ల దగ్గర నుంచి, చిన్న అబ్బాయి పాట దగ్గర నుంచి, అసలు అంటే ఈ సరస్వతి పుత్రులు ఉంటారు, లేకపోతే ఆ స్వరాల ఏమంటారు, ఒక భూగోళం మొత్తం ఆవిడ స్వరంతో నిండిపోతుంది అంటే నేనైతే అతిశయోక్తి కాదనిపిస్తుంది. మీకేమంటారు లక్ష్మి గారు? కరెక్టే. ఎందుకంటే జస్ట్ ఆ వాయిస్లోనే అంటే మాట్లాడినప్పుడు కూడా చిన్నపిల్లలు మాట్లాడినట్టు ఉంటుంది, ఎప్పుడు పరిగెత్తరా. అంటే మాటలో కూడా కొందరు ఏంటంటే సింగర్స్ కానీ ఎవరైనా పరిగెత్తినట్టు ఉంటుంది, కానీ ఆవిడ మాట్లాడితే మాత్రం అంటే చిలక పలుకులు అంటారు కదా, అదే చిన్నగా మాట్లాడేవాళ్ళు. బికాస్ ఐ నో పర్సనల్లీ, మా ఇంటికి రావడం జరిగింది. సో అందుకని 3-4 times నేను ఆవిడని మీట్ అవ్వడం మన ఇంటికి అంటే నేను చెప్పేది ఇండియాలో, వాట్ ఐ మీన్ వెన్ ఐఎమ్ చైల్డ్హుడ్. సో మా ఇంట్లో రెంట్కు ఉండేవారు అనమాట మా వాళ్ళ మేనల్లుడు వాళ్ళు. అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మేనల్లుడు ఉంటే, సో అమ్మ వచ్చేవారు అనమాట. సో ఎస్పెషల్లీ ఏంటంటే ఉగాది టైంలో వాళ్ళకి ఏంటంటే మనకి దీంట్లో సో వాళ్ళకి అంటే సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు, ఎస్పెషల్గా ఉగాది టైమే ఎవ్రీ ఇయర్ ఆవిడకి దేనికో దానికి అవార్డ్స్ రావటము. సో షీ యూస్ టు కమ్ అనమాట. సో అలా నాకు వచ్చే పిల్ల, మీకు ఆవిడని చూడగలిగే అవకాశం వచ్చింది. ఆ కాలంలో దిగిన ఫోటో నా దగ్గర లేదు కానీ సాయి, బట్ అదే బ్లాక్ అండ్ వైట్ ఫోటో, ఇట్స్ లాంగ్ మెమరీ కదా. ఆవిడ ఇట్లా నిన్న తెలిసేటప్పుడు కొంచెంగా చాలా బాధ అనిపించింది. సో నేను వెంటనే మా అంకుల్కి కూడా కాల్ చేశాను అనమాట. కాల్ చేస్తే he said అవునమ్మా అన్నారు, అంతేగానే. సో ఐ డి నాట్ కంటిన్యూడ్ విజయ్ కుమార్ అంకుల్ తోటి. కానీ రియల్లీ ఆవిడ అంటే ఎంచుకున్న పాటలు కానీ, సో అందులో ఒక అంటే మనకు తెలిసి కొన్ని పాటలు ఉన్నాయి, దాన్ని సాయి ఒక ప్లే చేద్దామా? ఇష్టమైన పాట, ఇట్స్ మెమరబుల్ సాంగ్స్ కొన్నిట్లో ఒక పాట. ఈ పాట మీ అందరి కోసం అండి. మీరు కూడా ఎస్ జానకి గారిని తలుచుకుంటూ ఒక్క క్షణం మౌనం పాటిస్తూ ఆవిడ పాట ఒక్కసారి మనం కూడా విని తరుద్దామా? ఎస్.
విన్నారు కదండి, అద్భుతమైన పాట ఇళయరాజు గారి మ్యూజిక్ డైరెక్షన్లో, వేటూరి గారి రచన, లిరిక్స్. మన ఎస్పి బాలు గారు, జానకి ఇద్దరు లేరు ఇప్పుడు మనకి, కానీ వారి పాటని మన మెమరీగా ఈరోజు తీసుకోవడం జరిగింది. కానీ ఒకటి అనిపిస్తుంది లక్ష్మి గారు, ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ ఎస్ జానకి గారు కానీ పాడిన పాటలు మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా వింటూ ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ దో వాళ్ళు లేకపోయినా వాళ్ళ స్వరం మనతో పాటు మన తర్వాత తరంతో వాళ్ళు కూడా అలా ట్రావెల్ అయిపోతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రాసిన వారు కూడా ఎలా ఉంటుందంటే మీనింగ్ కూడా ఆ పాటలు ఇప్పుడు చూడు మ్యూజిక్ ఎలా ఉంటుంది అంతా కానీ అప్పుడు ఏంటంటే ఒక్కొక్క పాటకు కూడా మనకి మీనింగ్ ఉండేది. అవును. సో అందుకని మనం ఎలా అంటే ఏ పాటనా సరే తీసుకున్నా కూడా ఆ మ్యూజిక్ తగ్గట్టు అనుగుణంగా మాట పాట. అవును. సో రియల్గా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు కూడా అంతే పాడేటప్పుడు కూడా సీరియస్గా పాడితే కనుక సాంగ్ సరిగ్గా వచ్చేది కాదనేవారు. అవును. సో అదే ఇదిగా దాంట్లోకి ఇమిడిపోయి ఆ పాట అందుకునేవారు, నవ్వుతున్నారు. ఎస్పెషల్గా నేనైతే జానకి గారి మాట కాదు పాట కూడా నవ్వుతూనే పాడేవారు. అవును. నవ్వుతూనే మాట్లాడేవారు. నేను అంటే నాకు తెలిసినంత వరకు వేరే చోట మనం చూసినా కూడా అన్ని చోట్ల నవ్వుతూనే చిన్నపిల్లలు మాట్లాడినట్టే ఉంటారు. చిన్నపిల్లలు మాట్లాడడం కాదు, ఈవిడ రీసెంట్గా ఒక వీడియో చూసాను, మా ఫ్రెండ్ పంపిస్తే చూసాను అనమాట. దాంట్లో ఆవిడ నాకు ఏమి కావాలి, మీకేమన్నా జీవితంలో ఏమన్నా విషెస్ మిగిలిపోయినాయా, మీరు ఏమన్నా చెయ్యాలనుకున్నాయి చేయలేదా అనేది ఉంటే ఆవిడ ఏమన్నారు తెలుసా, నాకు ఏం కావాలమ్మా, నాకు ఏమీ అక్కర్లా, అన్నీ ఇచ్చారు, నాకు నేను ఏంటో తెలియాలి, అది తెలుసుకున్నాక ఈ దేహం వదిలి వెళ్ళిపోతే అప్పటి వరకు ఆ దేహాన్ని ఉంచమని భగవంతుడిని కోరుకోవటం అంతే. అంటే నేను ఎవరు అదేది అనేది ఆ ప్రశ్నకి ఆ జవాబు కోసం ఎంతో మంది లైఫ్ లాంగ్ తపస్సులు చేస్తారు, లేకపోతే దానికోసం హంట్ చేస్తానే ఉంటారు అనుకుంటున్నాను నేను. చెయ్యాలి కదా, చేయకపోతే జీవితం ఉండదు కాబట్టి. సో మన జీవితం అంటే పరమార్థం, అది జీవిత పరమార్థం ఏంటో అది తెలుసుకుని కనుక రిజాల్వ్ చేయగలిగితే, అవును చేయలేము అనుకో కానీ అంటే వాళ్ళందరూ ఒక లెజెండ్స్. వాళ్ళకి ఏంటంటే లైఫ్లో అంటే అచీవ్మెంట్ ఇలా ఇంతవరకు మేము కష్టపడి వచ్చాం కాబట్టి ఇంకా ముందు ఇంకెంత చేయగలుగుతాము, మనం ఎదుటి వాళ్ళకి ఎంత ఇవ్వగలుగుతాము అనే ధోరణిలో రైటర్స్ అలానే ఉన్నారు, సైమల్టేనియస్గా సింగర్స్ అలానే ఉన్నారు. అవును. ఎక్కడ కూడా మనం అంటే ఇట్స్ లైక్ ఇన్ మోస్ట్లీ ఐ ఫీల్ లైక్ ఇన్ మై జనరేషన్, ప్రజెంట్ జనరేషన్ మాత్రం నాకు అనిపిస్తుంది ఏంటంటే సాంగ్ పాడారా అయిపోయింది, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆ సాంగ్ మళ్ళీ విందామంటే కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. అదే మన పాత పాటలు పెట్టుకుని వింటే మాత్రము ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి వినాలి వినాలి, ఎందుకంటే అందులో ఏదో ఉంది, సంథింగ్ వెతుక్కోవడమే కాదు, వెతుక్కోవడం అంటే ఆ పదాల నుంచి మనకు తెలియదు కొన్ని మీనింగ్స్ నిజంగా మాట్లాడితే చాలా అవి సంస్కృతి, అది చాలా లాంగ్వేజ్ మనకి తెలిసిన లాంగ్వేజ్ అయినా కూడా మనం వాడుక భాషలోనే చాలా పదాలు మనం మిస్ అయిపోతున్నాం. చాలా సాయం ఎంతవరకు వెళ్తామంటే అంతవరకు ఎక్స్ట్రీమ్కి వెళ్తాము. అదే. సో అదే విధంగా మనకి ఏంటంటే మంచైనా చెడైనా పాటల రూపేణ మనం తెలుసుకునే చాలా ఉంది జీవితంలో. అవును. సో మనం ఈరోజు తీసుకున్న టాపిక్ బట్టి కూడా చూస్తే అంటే ఎవరికన్నా సరే అంటే మనకి చిక్కులు అనేది ఉంటాయి తెలుసు కదా. కాదు లక్ష్మి గారు, మీరు ఎప్పుడైనా చిక్కుల్లో పడ్డారా? చిక్కులో పడకుండా ఎందుకుంటాను సాయి, ఏమన్నా రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఉందా లక్ష్మి గారు? రీసెంట్గానే ఎగ్జాక్ట్లీ ఏ వీక్ బ్యాక్ నేను యాక్చువల్గా ఏంటంటే ఒక 2 weeks అంటే నేను వచ్చి 3 days అయింది ల్యాండ్ అయ్యి కూడా యుఎస్లో. నేను కైలాష్ యాత్రకి వెళ్ళటం జరిగింది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ లాస్ట్ వీక్ ఆన్ సండే. యాక్చువల్గా అసలు అంటే బస్సులో ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ట్రావెల్ చేస్తుంటే ఇట్స్ లైక్ అంటే ట్రావెలింగ్ ఈజ్ ఫ్రమ్ చైనా బార్డర్ నుంచి వీఆర్ కమింగ్ టు కాఠ్మండు అనమాట. ఓకే. సో అన్ని కొండలే. చిన్నప్పుడు మనం ఒకసారి నీకు గుర్తుండే ఉండొచ్చు, సోషల్లో మనకి అన్ని మౌంటైన్సే, టిబెట్ మౌంటైన్స్ అంటే ద వేర్
ఇండియా ఇస్ సరౌండెడ్ విత్ హిమాలయస్ అండ్ మౌంటైన్స్ కదా. మౌంటైన్స్ లో నువ్వు ప్రయాణం చేసినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది చెప్పమంటావా? ఒక సన్న రోడ్డు ఉంటుంది, ఒక్క బస్సు వెళ్ళగలుగుతుంది, ఒక బస్సు వెళ్తుంది, కానీ 2 buses వెళ్తుంటాయి. ఎందుకంటే ఆపోజిట్ కూడా వస్తుంది కదా. సో దే నీడ్ టు స్టాప్ ఇట్ అనమాట. సో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు వెన్ ఐ టుక్ ద వీడియోస్ ఆల్సో, ఎంత స్కేరీ అంటే ఇంటికి వెళ్తే బాగుండు శివయ్య, ఇంటికి చేర్చు శివయ్య, ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చాను. ప్రతి ఒక్కడికి ఏంటో ఒక భయం అనేది అక్కడ ఫీల్ అయిపోతారు అనమాట ఆ జర్నీలో. కానీ వాళ్ళు ఎంత డ్రైవర్స్ కానీ నిజంగా అన్నది కూడా దేవుళ్ళే అమ్మా. నిజమే, అంత సేఫ్ గా మమ్మల్ని తీసుకొచ్చి అంటే మళ్ళీ సేఫ్ ప్లేస్ దింపినందుకు. కానీ ఆ జర్నీలో ఒక సాయి స్కేరీగా అనేది అప్పుడు బట్టి నిజంగా అంటే నేను ఎప్పుడు భయం అనేది నాకు తెలియదు, కానీ స్కేరీ అనేది అప్పుడు కనపడింది. అది ఏంటంటే మడ్ స్లైడ్. అబ్బా, పైనుంచి కొండలు ఏమి పడతాయో తెలియదు. బస్సు మధ్యలో ఉంది, కరెక్ట్ బస్సు ఉంది. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి, పక్కన చూస్తే లోయ. లోయ ఏమవుతుందంటే నీకు కొంచెం కనుక పెద్ద రాళ్ళు వచ్చినాయి అంటే తోసేస్తుంది మన్ని. ఓరి దేవుడా, అంత మట్టి కదా, రోడ్ అంతా మట్టి రోడ్స్ కదా, అందులో వాన పడితే ఇంకా వర్షం పడతా ఉంది. అది కూడా ఏంటంటే ఇంత దారం అనమాట. పైనుంచి మన గంగా అంటే శివుని జటాజుట నుంచి వస్తుంది చూడు వాటర్, అది మాత్రం కళ్ళ కనపడినట్టు ఉంది అనమాట. ఆయన కూర్చున్నారు, శివయ్య కూర్చున్నట్టు, ఆయన తలలోంచి ఇట్లా గంగ వస్తున్నట్టే. రియల్ గా ఇప్పటికే నాకు తలుచుకుని భయం వస్తుంది అనుకో. సో అది మాత్రం రియల్ గా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ a week back లాస్ట్ సండే ఐ వాజ్ ఇన్ ట్రావెలింగ్ ఫ్రమ్ చైనా బార్డర్ టు కాఠ్మండు. ఏ టైం సాయి, టైం కూడా కరెక్ట్ చెప్తాను నేను దేవుడా. యా, ఈ 5:30 ఆ టైంకి. కానీ చీకటి పడుతుంది, కొండలు కదా, అదే కొండలు, బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్, వర్షం పడుతుంది, చీకటి అయిపోయింది అనమాట. లైట్స్ ఉండవు, బస్ లైట్లే, రోడ్ అంతా నో స్ట్రీట్ లైట్స్ ఉండవు, ఏముండవు. కానీ అది మాత్రం రియల్ గా నాకు అనిపించింది. అది అనుకోకుండా మన టాపిక్ తీసుకోవడం జరిగింది. ఆ టాపిక్ తగ్గట్టే నేను భయపడటం జరిగింది, బయటికి రావటం జరిగింది. 45 minutes we are in the bus. 45 minutes శివనామస్మరణ చేస్తా ఉంటారు. అట్లానే ఒక 15 మంది ఉన్నాం మేము బస్ లో, డ్రైవర్ తో కలిపి ఇట్లా పట్టు కూర్చున్నాం అనమాట. ఏమన్నా తేడా వచ్చిందా కింద పడిపోద్ది అంతే. ఎందుకంటే ముందరికెళ్తే ఆ వాటర్ ఫోర్స్ కి బస్సు కదలదు. ఆ ఫోర్స్ పడినప్పుడు ఏమవుతుందంటే వెళ్ళటానికి లేదు, అది తోసేస్తుంది కదా. కానీ ఆనుకుని డ్రైవర్ తీసుకొచ్చిన టాలెంట్ కి గోడకు ఆనుకుని, ఐ వాజ్ ఇన్ రైట్ సైడ్ ఓన్లీ, ఆనుకుని గ్లాస్ తగులుకుంటా బయటకు వచ్చాడు. దీంట్లో కూడా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దోస్ డ్రైవర్స్. ఎంత రిస్కీ ట్రావెలర్సే అంటే, అది రిస్కీ కదా. కొండల మధ్యలో చర్యలు పడితే మీరు ఎక్కడ తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు అసలు. ఆ నిమిషంలో మాత్రము 45 minutes తలుచుకోవడం లేరు. ఆ జీవితాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది చాలా ఉంటాయి, ముందు వెనక జరుగుతుంటాయి. కానీ ఇది నేను నా లైఫ్ లో రియల్ గా ఫేస్ చేసి కరెక్ట్ గా 1 week ఇప్పటికి కళ్ళు మూసుకుంటే ఐ కెన్ ఫీల్ దట్ వన్. కింద పడి ఉంటే ఆ రోజు, ఎందుకంటే ఆ బిఫోర్ ఇయర్ చాలా జరిగినాయి, యాక్సిడెంట్స్ జరిగినాయి అంటే ఇట్లా కొండ చర్యలు పట్టడం మూలంగా, మడ్ స్లైడ్స్ మూలంగా. స్టిల్ ఆ శివయ్య కాపాడి మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకు ఎటువంటి ఓం నమః శివాయ ఏమిది కాకుండా నా కైలాస యాత్ర కాదా, రియల్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏ గుడ్ అచీవ్మెంట్ ఆల్సో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకుని వెళ్ళటమే అంతే. దేవుని తలుచుకోండి, నమ్మకం ఉన్నాడు చెప్తాను. వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీవన్. యాక్చువల్ గా అదే నమ్మకం ఉండాలి, అంటే శివుడు ఆజ్ఞ ఉండాలి. శివుడు ఆజ్ఞ లేదే చేయమైనా కొట్టదంటారు చూసారా, అది మాత్రం చాలా ట్రూ. ఈ పరిక్రమ చేసిన వాళ్ళందరికి కూడా మా ఫ్రెండ్స్, ఐ గాట్ ఎ న్యూ ఫ్రెండ్స్ ఆల్సో, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి నాకు కొత్త ఫ్రెండ్స్, న్యూ ఫ్రెండ్స్ జాయిన్ అయిపోయారు. సో రియల్లీ ఎవ్రీబడి ఆర్ సో హ్యాపీ వెన్ వీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ వాటర్. కానీ వచ్చేంత వరకు అంటే మళ్ళీ మేము బస్సు వచ్చి కాఠ్మండూలో దిగేంత వరకు అందరు ఇట్లా పట్టు కూర్చున్నాం, ఎందుకంటే మౌంటైన్స్ ఏరియా కాబట్టి. సో సాయి, ఇది రియల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను షేర్ చేసుకున్నాను. అదే
సో కానీ ఆ ఇబ్బందుల్లో చిక్కుకున్నా సరే మీరు ఆ మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆ ధైర్యంతో అసలు ఆ భగవంతుడే తీసుకెళ్తారు అని ముందుకెళ్ళారు చూసారా. అంతే, ట్రస్ట్, అంతే, నథింగ్ బట్ నీకు ఒక నమ్మకంతో వెళ్ళావు అంటే అంతే, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాం. అదే అంటారు ప్రయాణం అట్లానే అయింది మాదంతా. ఎందుకంటే వీఆర్ ట్రావెలింగ్ ఆన్ ద బస్, ఎవ్రీ మినిట్ ఈజ్ ప్రీషియస్ ఫర్ అస్. ఎక్కడ ఇటు పడినా కొంచెం తేడా వచ్చిందంటే ఆ గుంట్లో పడిందా లోయలోకి వెళ్ళిపోతాం. కానీ లక్ష్మి గారు అదే టైంలో మీరు అంటే మీ థాట్స్ చాలా ఉండుంటాయి కదా, మీకు ఫస్ట్ ఎవరిని తలుచుకున్నారు? అంటే ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్, అది అడ్వెంచర్, వెరీ రిస్కీ సిచ్యువేషన్ కదా, ఫస్ట్ కాల్ చేయాలంటే ఎవరికి కాల్ చేసేవాళ్ళు? కాల్ చేయాలంటే ఫ్యామిలీకి కాల్ చేస్తాను. ఫస్ట్ కాల్ గోస్ టు మై ఫ్యామిలీ. మైట్ బి నాకు ఇప్పుడు నోటెడ్గా ఉండేది మా అమ్మాయి ఇది ఉంటుంది. మా అల్లుడు కాల్ చేయడానికి కష్టం లేదు. మా వారు అనుకో ఇంకా ఆయన భయపడించడం, ఎందుకంటే ఆయన్ని కెలుక్కోను. లక్కీకి ఏంటంటే లక్కీ అంటే ఒక అదర్ సైడ్ ఆఫ్ కార్నర్ మా సన్ ఇన్ లా హీస్ ట్రావెలింగ్ టు బేస్ క్యాంప్. ఒక సైడ్ నేను ఇటు పరిక్రమ చేస్తుంటే మా అల్లుడు విమలు అటుపక్క ప్రయాణం చేస్తున్నాడు. సో ఐ కాంట్ కాల్ హిమ్. బట్ ఎమర్జెన్సీ అనేది ఏంటంటే ఈవెన్ దో హీఈస్ నియర్ టు కనపడటానికి ఎందుకంటే టెలిపాడ్స్ హెలికాప్టర్స్ ఉన్నాయి కాబట్టి హీఈస్ ద ఫస్ట్ పర్సన్ ఫర్ మీ, మై సన్ ఇన్ లా. ఇమీడియట్ హీ కెన్ ట్రావెల్ విత్ ఇన్ 1 hour లోపల హీ కెన్ కమ్. కానీ ఫస్ట్ ఇస్ ప్రయారిటీ మై డాటర్, తర్వాత మైట్ బి గోస్ టు మా అల్లుడు విమలు. బట్ స్టిల్ కానీ ఆ టైంలో నాకైతే మొత్తం లైఫ్ మొత్తం ముందు ఏమంటారు, పాత సినిమాల్లో పాస్ట్కి వెళ్ళాలంటే ఇలా సర్కిల్ తిరుగుతారు అంటే పాత ఈ మెమరీస్ అన్ని గుర్తొస్తా ఉంటాయి చూసారా. గుర్తొచ్చింది టైం ఉండదమ్మా, అసలు టైమే ఉండదు. మనం నమశివాయ అది మాత్రము శివుడు మాత్రం ఏదున్నా సరే అటు తిప్పినా ఆయన నిలబెడతాడని నమ్మకంతో మనం వెళ్తే గనక, అంటే డిపెండింగ్ అపాన్ ఎవరి దేవుడు వాళ్ళకి. అంతే, అంటే మేము అక్కడ ఉన్నాం కాబట్టి కైలాస యాత్రలో ఉన్నారు కాబట్టి. అదే మనం తిరుమలకు వచ్చాము, వెంకటేశ్వర గోవిందా అంటాం, తెలిస్తే గోవిందా అంటాం. సో అమ్మవారిని తలుచుకుంటే అమ్మవారిని తలుచుకుంటారు. సో ఇట్స్ లైక్ డిపెండింగ్ అపాన్ ఎవ్రీవేర్. అంతే, అంటే ఇట్స్ యూనివర్స్ కాబట్టి యూనివర్స్ అనే దాంట్లో ఎక్కడ మన ఏ నిమిషాలు ఎక్కడ ఉన్నామో దాన్ని బట్టి వీఆర్ గోయింగ్ త్రూ. నమ్మకం సాయి, ఎక్కడున్నా సరే నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఎంత దూరం వెళ్తావు. నేను అంటే అంతకన్నా ఏమి జీవితంలో మనం పోగొట్టుకుంది ఏం లేదు, కరెక్ట్, వచ్చేది ఏం లేదు. అంతే. సో అంత నిమిత్తం అంటే వచ్చేదాన్ని మనం వీఆర్ తీసుకుంటున్నాం, అదే. కానీ సాధించాలి. మీరు మాత్రం అడ్వెంచర్ చేసి అసలు ఆ ఎక్స్పీరియన్స్ ని మాతో పంచుకున్నారు చూసారా, అది గ్రేట్. నేను మీ పక్కన కూర్చున్న కైలాస యాత్ర చేసిన ఒక మనిషితో నేను పక్కన కూర్చుని ఐఎమ్ సో లక్కీ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళి రాగలిగిన వ్యక్తి ఫస్ట్ టైం నేను కలిసిన మనిషి. అంటే చాలా మంది వెళ్తా ఉంటారు, నాకు తెలిసి అంతా ఎంత క్లోజ్ గా మూవ్ అయ్యే పర్సన్ మీరు. సో గ్లాడ్ ఐఎమ్ ఏబుల్ టు సీ యూ అండ్ టచ్ యూ. సో పరిక్రమలకు కూడా మేము బై వాక్ వెళ్ళటం జరిగింది అనమాట. మాకు హార్స్ రెవెన్యూ లేవు. సో ఫస్ట్ నడిచి నడుస్తుంది, ఇంకా రాదేంటి, ఇంకా రావేంటి స్వామి, ఇంకా రావేంటి స్వామి అనుకోవడమే సరిపోయింది. అర్వి దేర్ అట్ అని పిల్లలు ట్రావెలింగ్ లో అడుగుతారు చూసారా, మీరు కూడా అలాగే. సో సారీ, ఒక మంచి పాట వేద్దాం. అది యాక్చువల్ గా ఈ సాంగ్ అనేది ఇట్ విల్ బి రియల్లీ అందరికి ఇష్టమైన సాంగ్. సో ప్లస్ మనం ఇప్పుడు కైలాస యాత్ర గురించి లక్ష్మి గారు మనతో షేర్ చేసుకున్న ఆ మూమెంట్ ని మెమరైజ్ చేసుకుంటూ, ప్లస్ ఎస్ జానకి గారు పాడిన పాట, ఇది వేయబోయే ముందు కొన్ని ప్రకటనలు మనం వేసుకోవాలండి. అది కొన్ని ప్రకటనలు వేశాక మళ్ళీ ఈ పాట విన్నాక వచ్చి మీతో మళ్ళీ కొన్ని కబుర్లు చెప్పుకుంటాం. ఓకే, మీరు వింటున్నారు గానసుధ మన టాంటెక్స్ రేడియో. ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారం అవుతుందండి. మీరు వినాలంటే చక్కగా 107.9 FM HD4 ట్యూన్ చేసుకుంటే చాలు, హ్యాపీగా 1 hour గడిపేయచ్చు. సో మీరు ఫోన్ చేయాలి అంటే, మీరు ఎప్పుడైనా లైఫ్లో ఇబ్బందుల్లో చిక్కుకుంటే ఎలా బయటికి వచ్చారు, లేకపోతే మాతో ఏదన్నా షేర్ చేయాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. కాల్ చేయాలని
కావాల్సిన నెంబర్ వచ్చేసి 9725019390. నెంబర్ మరొకసారి 9725019390. ఇప్పుడు ప్రకటనల సమయం. ప్రకటనలు అయ్యాక మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం. सीमा, रेखा, जया और सुषमा ये सब हमेशा अपडेटेड रहते हैं और ग्रोसरीज लेते हैं बेस्ट प्राइसेस पे. कैसे? सिंपल है. इंडिया बाजार को फेसबुक और इंस्टाग्राम पे फॉलो करते हैं, व्हाट्सएप कम्युनिटी में भी एडेड हैं और न्यूज़लेटर भी सब्सक्राइब कर चुके हैं. इसलिए उनको हॉट डील्स पहले मिलते हैं और मस्त सेविंग्स हमेशा. आप भी उनके जैसे बनना चाहते हो? बस अपने स्टोर में QR स्कैन करो और ज्वाइन हो जाओ. हॉट डील्स, मस्त सेविंग्स, सब कुछ आपके फिंगर टिप्स पे. इंडिया बाजार के साथ. This is Radio Azad, streaming in Dallas, Fort Worth, and all around the world. Download the free Radio Azad app on the App Store or Google Play to listen worldwide. In these uncertain times, protecting your most important assets is vital. That's why you need a company like Hawks Bay Insurance Group, who's experienced in identifying your risks and suggesting the best coverage options to meet your needs. Hawks Bay Insurance Group has a team of personal and business professionals who will insure your home, your car, or your entire corporation. Hawks Bay has now added a new insurance product to their list, Indexed Universal Life. For more information or to get a quote, please visit hbinsurancegroup.com or call 972-332-0549 and mention Friends of Radio Azad to get the best rate. Hey, bro. You want to pick up some wings tonight from Hot Pizza? Man, are you for real? Hot Pizza? You read my mind. I'm craving their chicken tikka pizza and cheesy achari bread. Bro, that pizza is cheesy and that cheesy bread is lit. Let's pick up your buddy Ashish. I know he'll love their hot veggie sandwiches. Man, a fusion desi halal pizza joint with a fresh food lineup like that? I'm definitely down with the Hot Pizza wave. Hot Pizza is located at 17194 Preston Road, Suite 102, Dallas. Takeout and delivery are available. Order online at hotpizzausa.menufy.com or call them at 469-399-1461. Hot Pizza is a hit pizza. Desi, Mediterranean, or Chinese. Burgers and sandwiches. Anything you want, any way you like it. Jimmy's will cater your next party at home or at a hotel. Call them today at 469-298-3611. Tap the app and listen to your favorite station, Radio Azad, anytime, anywhere. सीमा.
అద్భుతమైన పాట అండి సాగర్ సినిమా. అది సాగర్ సంగమం సినిమాలోంచి ఆ పాటలే కదండి. ఆ సినిమా అంటే ఒక మా నాన్నగారు ఎప్పుడు అనేవాళ్ళు, ఒక కళాఖండంలో అదొకటి అలా ఎవర్ గ్రీన్ మూవీ అని చెప్పుకోవచ్చు. దర్శకత్వం దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, ఆ లిరిక్స్ దగ్గర నుంచి, నటన, అన్ని ఎమోషన్స్ కలగలిపి దాంట్లో ఉంటాయి అనిపిస్తుంది. ఇది ఈ మూవీలో ఫస్ట్ యాక్చువల్ కమల్ హాసన్కి మంచి పేరు తెచ్చిన మూవీ కూడా ఇది. అవును. సో అంటే డిఫరెంట్ వ్యూస్తో చూస్తూ ఉంటే అదే, సో తను సాక్రిఫైస్ చేస్తాడు. మళ్ళీ ఇట్స్ ఎ డిఫరెంట్. ఎందుకు చెప్తున్నామంటే ఈ మూవీ గురించి సాయి మనం ఎప్పుడు కూడా అంటే డ్రింక్ చేస్తూ కూడా, అవును, సో హీ వాజ్ అడిక్టెడ్ టు ద ఆల్కహాల్ కదా. సో అదేమవుతుందంటే జీవితంలో ఏదో కోల్పోయాడు. కరెక్ట్, కోల్పోయాడు కానీ సాధించాలి అంటే ఏం చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి కదా దాన్ని. సో అనుకున్న టైంకి తను చేయలేకపోయినందుకు, అవును, సో అదేంటంటే తన ఒక వ్యూ తోటి వెళ్ళాడు. కానీ ఆ మూవీ ఆ స్టోరీ రైటింగ్ కూడా అలానే ఉంటుంది. అసలు స్క్రిప్ట్ ఏంటి, ఒక్కొక్క డైలాగ్ దగ్గర నుంచి అంటే దీంట్లో కమల్ హాసన్ గారు యంగ్ ఏజ్, ఆయనకి ఏమి పెద్ద ఓల్డ్ ఏజ్ కాదు ఆ క్యారెక్టర్ ని ఆయన నటించినప్పుడు. సో ఆ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ ని తీసుకురావడం లీనమైపోయి, అంటే ఆ పాత్ర నేనే ఆ మనిషి ఆల్సో. ఎందుకంటే డాన్స్ అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ మామూలుగానే డాన్స్ చాలా అన్ని చూసి నేర్చుకుంటారు తొందరగా. తనకి ఏంటంటే ఏ మూవీలో చూసినా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తాడు కమల్ హాసన్. ఇందులో కూడా ఇప్పుడు ఒక కూచిపూడి నేర్చుకోవాలి, క్లాసికల్, ఎస్పెషల్ క్లాసికల్ నేర్చుకోవాలి, నాట్ ఈజీగా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ రావాలి. కానీ ఇందులో ఆయన ఒక మూవీలోకి వచ్చిన తర్వాత హీ లెర్న్డ్ అలానే డిస్కో అంటే బ్రేక్ డాన్సులు కానీ, అలానే ఇట్లా క్లాసికల్ డాన్సులు కానీ ఆయన చేసినప్పుడు కూడా మీకు మనకి ఆ మూమెంట్స్, ఆ ముద్రలు చేయటం కానీ ఇవన్నీ కూడా క్లియర్గా కనపడుతుంది అన్నమాట. చాలా అద్భుతంగా. అంటే ఇది నాకు ఒకటి అనిపిస్తుంది, నటించడం, నటన అనేది దర్శకులు కూడా చాలా వాళ్ళలోంచి బయటికి తీసుకొస్తారంటారు చూసారా. ఆ పిక్చరైజేషన్ దగ్గర నుంచి ఫిల్టర్ చేసి తీసుకొస్తారు. డైరెక్టర్ ఈస్ ద కీ ఫర్ దట్ మూవీ అనిపిస్తుంది. ఎనీ మూవీ, ఎస్పెషల్లీ ఈ మూవీ అంత సక్సెస్ అవ్వడానికి అన్ని సమకూళ్ళల్లో కలిపితే మనకి ఏదన్నా కరెక్ట్గా మనం భోజనం తినాలన్నా అన్నం చాలా ఈజీగా వండేయచ్చు కదా. అన్నం కూడా కరెక్ట్గా వండాలండి. నీళ్ళు అటు ఇటు వేసి తేడాలు వస్తుంది, మెత్తగా అయిపోద్ది, లేకపోతే కూరట్ అయిపోద్ది. ఎందుకంటే బాబు కానీ అందులో జయప్రద కానీ వాళ్ళు జీవించేశారు దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చేస్తాయి. మూవీ చూస్తే మనకి ఫస్ట్ లో అనిపించదు కానీ తర్వాత లాస్ట్ కి ఇట్లా ఎట్లా శైలజ కూడా అంటే ఒక సింగర్, ఫస్ట్ మూవీ సింగర్, బేసికల్ గా షీఈ్ అ సింగర్. కానీ ఆ మూవీలో వేయటం జరిగింది. అవును, కానీ ఈ పాట ఆవిడ డాన్స్ చేశారు, ఎస్ జానకి గారు పాడారు. అవును. సో సాయి నాకు ఏదో ఒక చెప్పండి కోట్, దీనికి సంబంధించి ఒక కోట్ ఉన్నట్టుంది, గుర్తుంది నాకు బాగా. ఎందుకంటే మనకి సమస్య లేని ఉద్యోగం లేదు, ఉండదు కదా, సమస్య లేని డైలీ అదే పని. ఎగ్జాక్ట్లీ, ఏదో ఒక జాబ్ చేయాలి, ఏదో ఒక యాక్టివిటీ, సర్వైవల్ ఈజ్ ద కీ. మనం ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా సరే మనకి సర్వైవల్, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే ఏదో ఒకటి చేస్తూ ఉండాలండి మనిషి అన్నాక. మనిషి పుట్టాక ఏదో ఒకటి గోల్ ఉండాలి. ఐదర్ యూ హ్యావ్ టు డ్రైవ్ విత్ దట్ గోల్ ఆర్ డూ సంథింగ్ ఫర్ యువర్ లైఫ్ టు లీడ్, సర్వైవ్ మీరు అన్నట్టు. సమస్య లేని వ్యాపారం లేదు, అదే కదా. ఇప్పుడు ఐదర్ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నట్టు అది ఉద్యోగమే వాడి, ఎందుకంటే అంతే వాళ్ళ లైవ్లీహుడ్ అంతే. అదే, సో సమస్య లేని వ్యవసాయం లేదు, అదే అంతే కదా. ప్రతి దానికి సమస్య అనేది ఒక పదంతో ఇవన్నీ ఎవరు రాశారో తెలియదు కానీ చాలా బాగా రాశారు. సమస్య లేని సంసారం లేదు, సమస్య లేని మనిషే లేడు, అసలు అదే మెయిన్. అదే సమస్య అన్నది సహజం, అది ఉంది అని మనం ఆగిపోకుండా దాన్ని జయించడమే ధైర్యం. సో కరేజ్ ఎక్కడో ఉండదండి, మీలో ఉంటుంది, మనలోనే. అదే ప్రతి మనిషిలోనూ ఉంటది. అది మనం భయపడుతూ వెనక అడుగు వేస్తామా,
అది ముందుకు ధైర్యంగా వెళ్తామా, ముందుకు forward. వెళ్తామా అనేది మీ చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లోనూ ఉండదండి. అదే గుర్తు చేసుకుంటూ ఇంకోటి కూడా బాగా నచ్చిందనమాట. లక్ష్మి గారు చెప్తారా మీరు? చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో ఒకటి అంటే అంటూనే ఉంటారు మనని, కానీ మనం ఏంటంటే మనం చేయాల్సిన పని అంటూ ఒకటి ఉంటుంది కదా. సో అది లేకుండా అంటే చుట్టూ ఉన్నవాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, మనని ఎప్పుడు కూడా కించపరుస్తున్నా కూడా మన జీవితాన్ని ఒక ఒక ప్రశ్నగా మిగిలిపోకుండా మనం ముందరికి వెళ్ళటం మంచిగా అనిపిస్తుంది. సో ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే మన ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అబ్బా మీరు ఇది ఇలా చేయాల్సిందండి, ఇలాగే చేశారే అనేది చాలదా? ఆల్రెడీ ఇప్పుడు నువ్వు ఎంతో కష్టపడి ఏదో ఒకటి చేసావు, ఓకే, చేసినా సరే అది బాగుంది అంటే ఓకే, అది ఓకే పర్వాలేదు, డిస్కరేజ్ చేశారు అంటే ఇంత చండాలంగా కూడా చేస్తావా నువ్వు అంటే ఎలా ఉంటది? ఆ మనిషి ఇంకా ఆ జోలికే వెళ్ళరనమాట, ఆ పని చెయ్యాలనే మోటివేషన్ కూడా పోతుంది. సో దీనికి ఒక చిన్నది అంటే నేను ఒక సెకండ్ అది చెప్తాను. అంటే నాకు నేను వెళ్ళానని కాదు ఈ కైలాష్ యాత్రకి, నా వెనకాల ఒక విత్తనం వేయటం జరిగింది. అది మా డాడీ. అదొక డాట్ అనుకో. 1976లో మా ప్రయాణంలో చాలా మందికి అదే చెప్పాను. 1976లో మా డాడీ అంటే మన కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఆయన మైండ్లో ఎలా ఉందంటే కైలాసంకి వెళ్ళాలనేది కోరుకుండిపోయింది. అది ఇయర్ నాకు అన్ని డాట్స్ అన్ని క్లోజ్ చేసింది. ఎలా క్లోజ్ చేశాను చెప్తాను ఈ సింపుల్గా. 1976లో ఆయన అనుకోవటం, అన్ఫార్చునేట్లీ 2006లో ఐ లాస్ట్ హిమ్. ఇన్ బిట్వీన్ మా అమ్మ చెప్పారు ఏంటో అది అట్లా మిగిలిపోయింది అన్నారు. ఇన్ బిట్వీన్ దీంట్లో ఏం చేస్తారంటే జ్యోతిర్లింగాలన్నీ చూశారు. మాకు కూడా ఆల్మోస్ట్ అన్ని చూపించడం జరిగింది. సో ఒకటి మిగిలిపోయింది అనుకో, ఐ విల్ ఫుల్ఫిల్ దట్ వన్ ఆల్సో. సో 16లో ఐ లాస్ట్ మా మామ్ ఆల్సో. 2026లో అండ్ నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, సేమ్ దీని మీదే ఆయన ఏ రోజైతే ఆయన వెన్ హీ పాస్డ్ అవే ఆన్ 2006లో అదే రోజు హీ ప్రామిస్డ్ మై డాటర్ దట్ ఐ విల్ బోర్న్. సో రీబార్న్ కిందకే ఐ విల్ ట్రీట్ మై గ్రాండ్ సన్ యాజ్ రీబార్న్ బికాస్ అది ద సేమ్ స్టార్ తోటి మా వరుణ్ పుట్టడం జరిగింది నా మనవడు. సో నౌ హీస్ ఏజ్ ఇస్ 6 years. సో ఎవ్రీథింగ్ మ్యాచెస్ మై 6. నేను పరిక్రమ ఫస్ట్ డే చేసేందుకు కూడా June 30th, 2026. సో మై డాట్స్ వర్స్ క్లోజ్డ్ బికాస్ నేను ఆయన బీజం వేశారు, నేను ఫుల్ఫిల్ చేశాను. అంటే విత్తనం వేయటం ఆయన వంతు అయితే, మా తండ్రి గారు వంతు అయితే, నేను క్లోజ్ చేయగలిగాననే తృప్తి ఉంది అనమాట. అదే అట్లీస్ట్ ఆయనని తలుచుకుంటూ మీరు అక్కడ వరకు శివుడికి ఆ రోజు ఆయన వేయటము, శివుడు నేను రావాల్సి అనుకున్నారు, అనుకోకుండా వెళ్ళలేకపోయారు. బట్ ఒక డాటర్ గా నేను చేయగలిగాననే తృప్తితోటి నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, మనం అనుకున్నదాన్ని చేస్తామని అనుకోలేము, కానీ ప్రయత్నం చేయాలి. ముందరకు ఒక అడుగు వేయాలి అంటే ఒక ప్రయత్నం వేయాలి, అంటే ప్రయత్నం చేయాలి. చేయలేప్పుడు ఏంటంటే మన జీవితము సాఫల్యం లేదు. అదే. సో ఐ వాజ్ సో హ్యాపీ టు షేర్ దిస్ హ్యాపీయెస్ట్ థింగ్ దట్ మై డాడ్ విష్ యాజ్ అ డాటర్గా నేను ఫుల్ఫిల్ చేస్తాను విత్ ఆల్ 6 dots. దట్ టు దిస్ ఇయర్ ఈజ్ అ హార్స్ ఇయర్ ఫర్ దెమ్. ఎవ్రీ 60 years ఒకసారి వచ్చే ఇయర్ కూడా చైనా వాళ్ళకి, టిబెట్ వాళ్ళకి. సో వాళ్ళు చాలా ఇదిగా చూస్తారన్నమాట ఈ ఇయర్ని. సో అన్నీ నాకు కలిసి వచ్చినాయి. all 6 dots are క్లోజ్ చేయగలిగారు. మీరు ఇంకొక మంచి పాట వేద్దామా? మీరు ఇందాక నుంచి అన్నారు కదా జానకి గారి గొంతులో చిన్న పిల్లల వాయిస్, ఆవిడ మామూలుగా మాట్లాడిన చిన్నపిల్ల వాయిస్, అంటే ఇన్నోసెంట్ వాయిస్. ఆవిడ వితౌట్ మ్యూజిక్ ఈ పాట ఇంట్లో పాడారు, కొంత చరణం పాడారు. సో అప్పుడు ఆవిడకి అవార్డు వచ్చింది. అదే సప్తపది సినిమాలో ఉగాది పురస్కారం అప్పుడు షీ గాట్ అవార్డ్ ఫర్ దిస్ సాంగ్. I really remember she gave some passes to us to come to Hyderabad లోనే, అంటే Hyderabad కదా, I forgot the స్టూడియోకి వెళ్ళి
రవీంద్ర భారతి పాసెస్ ఇవ్వడం జరిగింది. ఓకే, వావ్. సో దీనికి వెళ్ళటం జరిగింది నేను. సప్తపది సినిమాలోంచి ఈ పాట అండి. ఆవిడ గొంతు వింటూ మనం మళ్ళీ వచ్చి తలుచుకుంటూ ఈ పాట అండి. చిన్నపిల్ల మన వినేవాళ్ళకి ఎట్లా ఉంటుందో, పెద్దవాళ్ళు పాడారు అనిపించారు, చిన్న పిల్లలే పాడినట్టు ఉంటుంది అంతే. సో ఈ పాట మీ అందరి కోసం అండి. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన. గోధూళి ఎర్రన ఎందువలన. తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా, ఎందుకుండవు? కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా. ఏమో, తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా, కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా. గోపయ్యాడున్న గోపెమ్మ ఈడున్న గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా. ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా. ఎందువలన అంటే అందువలన. ఎందువలన అంటే దైవ ఘటన. గోవుళ్ళు తెల్లన్న గోపయ్య నల్లన్న గోధూళి ఎర్రన ఎందువలన. ఓయ్ గోధూళి ఎర్రన ఎందువలన. పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు, అల్లన మోబికి తాకితే గేయాలు. పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు, అల్లన మోవికి తాకితే గేయాలు. ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా. ఈ కడిమి పూసేనా ఆ కలిమి చూసేనా. ఎందువలన అంటే అందువలన. ఎందువలన అంటే దైవ ఘటన. గోవుళ్ళు గోపయ్య గోధూళి ఎందువలన. గోధూళి ఎర్రన ఎందువలన. విన్నారు కదండి, సప్తపది సినిమాలోంచి ఎస్ జానకి గారు పాడిన పాట. ఆవిడ ఒక పెద్ద అమ్మాయి గొంతుతో పాడారు, చిన్న పిల్లవాడి గొంతుతో పాడారు. ఆవిడ గొంతులోనే అన్ని స్వరాలు పలికించారనమాట ఒకే సాంగ్లో అన్ని. అసలు అంటే మీరు ఆ పాట వింటున్నప్పుడు ఇది యాక్చువల్గా ఆవిడే పాడారా అనే డౌట్ కూడా వస్తుంది, కానీ అదే ఎగ్జాక్ట్లీ. ఓకే లక్ష్మి గారు, మనం టాంటెక్స్ ఈవెంట్స్ గురించి కానీ మన స్పాన్సర్స్ గురించి ఒక్కసారి చెప్పుకుంటాం. మనకి July 26th we have a పికిల్ బాల్ టోర్నమెంట్ ఉందన్నమాట. టాంటెక్స్ కండక్ట్ చేస్తూ ఉంది.
అండ్ ఆల్సో వన్ మోర్ ఈజ్ హై స్కూల్ కాలేజ్ ప్లానింగ్ వర్క్షాప్ కూడా. వావ్. సో పిల్లల కోసం అనుకో ఇది ఎస్పెషల్లీ నీడెడ్ ఇప్పుడు. సో అదొక ప్రోగ్రామ్ ఉంది, అది ఇట్ వాజ్ ఆన్ August 8th. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఇట్స్ లైక్ సపోర్టింగ్ ఈవెంట్ ఒకటి జరగబోతుంది MM కీరవాణి గారిది. సో అది July 25th. వన్ మోర్ షో వీఆర్ గోయింగ్ వస్తుంది. అండ్ మనకి స్పాన్సర్స్ లేకపోతే అసలు మన షో చేయలేము. మన టాంటెక్స్ ఈవెంట్స్ ఏ ప్రోగ్రామ్స్ అయినా నడవాలంటే మన పోషకదాతలు ఉండాలి కంపల్సరీ. ఒకసారి ఆ పోషకదాతలని కూడా ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుందాం వాళ్ళందరికీ. కేసీ డిస్ట్రిక్ట్ అండ్ రాజేష్ లక్కీ చామ్స్, those are diamond sponsors. అలానే ప్లాటినం స్పాన్సర్స్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారు, VFS తిరుమల రెడ్డి గారు, అలానే హ్యాష్ట్యాగ్ బావర్చి, ఇండియా బజార్. గోల్డ్ స్పాన్సర్స్ ఆర్ గురు ట్యాక్స్ అండ్ రేడియో సంఘం ప్లస్ ఏడి అమరిండో, నీజల్, ఫుడిస్తాన్, డాఫడల్ ప్రైమరీ కేర్ అండ్ కార్డియో రెనల్ క్లినిక్, ఎల్డరాడో. సిల్వర్ స్పాన్సర్స్ వచ్చేసి మనకి ఎల్డరాడో పెట్ హాస్పిటల్, క్యూబెక్ సొల్యూషన్స్ ఇంక్, సన్షైన్స్ పీడియాట్రిక్, LN కోయా CPA LLC, IT రిచ్ అండ్ రమన్ రెడ్డి కృష్ణపాటి అండ్ ఫ్యామిలీ, ఫ్రిస్కో డెంటల్ హబ్, రాయలసీమ రుచులు, డాక్టర్ నరసింహారెడ్డి ఊర్మిండి. మన మీడియా పార్ట్నర్స్ ఉన్నారు. అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలి టాంటెక్స్కి. టాంటెక్స్ అలా ముందుకు వెళ్తా ఉంది అంటే మనం 40 ఏళ్ళు ఈ తెలుగు అంటే అసోసియేషన్ 40 ఏళ్ళ నుంచి నడవడం అంటే నాట్ నార్మల్ థింగ్ అండి. మనకి ఇల్లే ఒక కొన్ని ఏళ్ళకి అబ్బా మారిపోదామా అనిపిస్తుంది కదా. సో తెలుగు అసోసియేషన్ ఇంత సపోర్ట్ సిస్టమ్ లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో మనకి ఇంకా కొన్ని క్షణాలండి ఎప్పుడు అనిపిస్తుంది నాకు, రేడియో మనం చేస్తూ ఉంటే మనం మాట్లాడుతూ ఉంటే మీతో పంచుకున్న మా మెమరీస్ కానీ విషయాలు కానీ అలా 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 ఒక్క 1 hour మామూలుగా ఇంట్లో ఉంటే నాకు ఎందుకు గడవదా అనిపిస్తుంది. కానీ రేడియో ప్రోగ్రామ్ చేసేటప్పుడు మాత్రం 1 hour ఎందుకు సరిపోదా అనిపిస్తుంది. సో మీరు కూడా మాతో ఇలాగే ఎంజాయ్ చేస్తూ ప్రతి వారం సండే 5 గంటల నుంచి 6 గంటల వరకు టాంటెక్స్ గానసుధ ప్రోగ్రామ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ 107.9 HD4 FMలో వింటూ ఎంజాయ్ చేస్తూ కాదు, మనకి ఫోన్ కూడా చేయొచ్చు. ఓకే, మీరు ఏదన్నా మాతో పంచుకోవాలన్నా, మీరు ఎవరికైనా విషెస్ చెప్పాలన్నా, మీరు ఎవరికైనా సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే వాళ్ళది ఏమైనా మెమరీ షేర్ చేయాలన్నా మాతో కాల్ చేయొచ్చండి, మాతో మాట్లాడచ్చు. చేయాలంటే నెంబర్ తెలియాలి కదా, 972-501-9390. సో అందుకని మేము కూడా ఏంటంటే మా ఒక్క లైఫ్లో జరిగిన ఈవెన్ ఉన్న మూమెంట్స్ ఉన్న టుడే చూడండి, నేను యాత్రకు వెళ్ళొచ్చాను, కైలాష్ యాత్రకి వెళ్ళొచ్చాను. సమ్ మెమరీస్ ఐ షేర్ విత్ యూ లైక్ దట్. మీరు కూడా మాకు కాల్ చేసి మీ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకుంటే అందరూ వింటారు, శ్రోతలందరూ కూడా వింటారు, తెలుస్తాయి కూడా విషయాలు. మీరు వేరే ఎక్కడన్నా ఈవెంట్స్కి వెళ్తా ఉన్నా సరే, లేకపోతే ఓకే ఇది ఇంపార్టెంట్ విషయం అందరితో పంచుకోవాలి అనుకుంటే మీరు చక్కగా గానసుధకి కాల్ చేసేసారంటే చాలండి, అందరు శ్రోతలకి వెళ్ళిపోతాయి మీ మాటలు. మా మాటలు కూడా వెళ్తున్నాయని అనుకుంటున్నాము. సో ఎవ్రీ వీక్ అంటే మన ఎవ్రీ వీక్ సండే రోజు ఉంటుంది కాబట్టి, సో దిస్ లైవ్ షో అండి. సో మీరు కాల్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయొచ్చు. డెఫినెట్లీ. ఓకే, మనకి ఇంకొక 4 నిమిషాలు మాత్రమే ఉంది లక్ష్మి గారు. ఎస్, అయిపోయింది. మనం ఇంకొకటి అందరితో ఒకసారి పంచుకుందామండి. ఎందుకంటే మా టాపిక్ ఏంటి, ఏది ఇబ్బందులు లేకుండా చిక్కులు లేకుండా జీవితం ఉండదండి. బాధలు అనేవి గాలి లాంటివి, అవి లేని చోటు ఉండదు. ఎందుకంటే గాలి లేకుండా మనం గాలి లేకుండా మనం గాలి ఎలా పీల్చుకుంటామండి, గాలి లాంటిది అని అనుకుంటేనే అవి లేని చోట ఉండదు. కాబట్టి నీ ఒక్కడికే బాధలు ఉన్నట్టు ఎప్పుడూ బాధపడకు. ఎందుకంటే ప్రతి ఒక్కడికి బాధలు ఉంటాయి. జీవితం మనిషి అన్న వాడికి బాధ లేదు అనేది లేదు. కరెక్ట్. ఎందుకంటే చెప్పుకోరు అంతే తేడా. ఎగ్జాక్ట్లీ. చెప్పుకున్న వాళ్ళది మీకు బాధ బయటికి తెలుస్తుంది, చెప్పుకోని వాళ్ళది లోపలికే ఉంటది. ద గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అంటారు చూసారా. ఎగ్జాక్ట్లీ అంతే. సో చాలా మంది అందులోనే ఉండి ఈదుతా ఉన్నారండి. మనకి
మీకందరికీ చెప్పదగేది ఏంటంటే, నేను ఒక్కడనే నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దండి. చాలా మంది అదే భావనలో ఉండుంటారు, మనకి తెలియదు అంతే. హ్యూమన్ నేచర్ కదా. అదే అంతే. చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేయండి. ఎంత చీకటి ఉన్నా మీరు వేసే అడుగు వెలుగుకి, దారికి చూపిస్తుంది. వాడిని మాత్రం బాధ పెట్టకుండా మీరు ముందుకు వెళ్ళండి అంతే. బాధ పెట్టారు అంటే అది ఎప్పటికైనా మీకు ఎదురు దెబ్బ తగులుతుంది అనమాట. అప్పటికి ఆన్ టైంకి ఓకే మనం వెళ్ళిపోతాము, కానీ ఎప్పటికైనా ఎదురు దెబ్బ తర్వాత ఏమంటారు రిపుల్ ఎఫెక్ట్ తర్వాత తెలుస్తుందండి. సో మనం ఎవరిని పెట్టద్దు, మనం బాధపడకుండా, మనం బాధపడ్డా సరే ఆ బాధలోంచి బయటికి వచ్చి ముందుకు రావాలి అంతే. అందరికీ హ్యావ్ ఎ వండర్ఫుల్ life అండి. యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. మేక్ షూర్ ద పర్సన్ నెక్స్ట్ టు యూ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్. టేక్ కేర్. అండ్ ఇంకా మనకి అంటే కొన్ని గంటలు మాత్రమే ఉంది కదా సండే. హ్యావ్ ఎ వండర్ఫుల్ వీకెండ్ అని నేను చెప్పలేను, బట్ నెక్స్ట్ వీకెండ్ కి ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ మండే స్టార్ట్ అయిపోతుంది, వర్క్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. కానీ ఎవ్రీ మండే నేను ఏమనుకుంటా తెలుసా, అబ్బా ఫ్రైడే వస్తే బాగుండు అనిపిస్తుంది. ఫ్రైడే వచ్చినప్పుడే మండే చేస్తుంది అనే భయంతో ఉంటుంది. సో చూసారా, సైనింగ్ ఆఫ్. ఎగ్జాక్ట్లీ. సో నేను మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుసుకునేంత వరకు టాపిక్ తోటి మరొక అంశంతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాం. మీ ఆర్జే సాయి, నేను మీ ఆర్జే లక్ష్మి పాలేటి. సో ఈ పాటతో మనం క్లోజ్ చేద్దాం లక్ష్మి గారు. ఎస్. रेखा, जया और सुषमा ये सब हमेशा You're listening to KDXX 107.9 FM HD4 Louisville. Tap the app and listen to your favorite station.